క్రిస్మస్ అంతా ఒక తూరి జోరుగా చెప్పొచ్చు కదా. క్రిస్మస్ వేడుకలు మన కేజీఎఫ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఎందుకో నా తల్లిగారికి ఆ జోష్ లేదు. కోలాట చూశాను, అన్ని డ్యాన్స్లు చూశాను. ఆ భగవంతుని వేడుక, క్రిస్మస్ వేడుక ఇక్కడ నడిపేది నా పాస్టర్ గారు చెప్తున్నారు, పవర్ లేదు 5 సంవత్సరాల నుంచి అనేసి. ఆ పవర్ లేదనే వాడికి మన భగవంతుడు వెళ్ళి అక్కడ కూర్చొని పవర్ రావాలా అంటే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. మొదటిగా మా ఇక్కడ ఉండే సోదరులమైనలో చాలా ఘనంగా తూకంగా ఉండేలాంటి ఆరం నాకు వేసి మా ఫాస్టర్ గారు చెప్తున్నారు, మేము మోహన్ కృష్ణతో ఏమి ఆశించము, ఆయనతో ఏమి ఎక్స్పెక్టేషన్ చేయము, ఆయన వచ్చిందే మా భాగ్యం అని చెప్పినారు. కానీ నేను చెప్తున్నాను, ఆ భగవంతుడు ఏసప్పుడు ఈ రోడ్లో ఎన్నో తూర్లు పోయినా నాకు తెలియదు, ఇక్కడ మనకి మా ప్రార్థనా మందిరం ఉంది అనేసి. ఆ ఏసప్పుడు మా అలెక్స్ త్రూ మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని దర్శనం చేసే భాగ్యం ఇచ్చిన దానికి మొదటిగా ఆ ఏసప్పుకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను.
మరొక విషయం మీతో అందరితో పంచుకోవాలని చెప్తున్నాను. ఏ ఒక్క పేదోడు కూడా మనసులో పేదోడు కాదు, వాడు డబ్బులో పేదోడు. వాళ్ళు కట్టుకోండి ఇంట్లో వాళ్ళ ఆస్తులు అంతస్తులో పేదోడు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళతో ఉండే బంగారంలో సావుకారు కానీ పేదోడు కానీ చూస్తారు. ఏదన్నా ఒక స్థలము మనమందరూ ఒక్కటే, మనందరికీ భగవంతుడు ఒక్కటే, మనందరూ మంచిగా కానీ చెడ్డగా కానీ దావలా నడిపించేవాడు ఒక్కడే అంటే అది ప్రార్థనా మందిరం అని నేను చాలా గౌరవంగా చెప్పుకుంటాను. ఈరోజు 24వ తేదీ మనందరము కలిపి క్రిస్మస్ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ క్రిస్మస్ అనే ఒక పవిత్రమైన దినాన్ని ఒక క్రిస్టియన్ సముదాయంలో ఉండేవాడు ఎప్పుడా నా క్రిస్మస్ వస్తుందని వేచి చూస్తుంటాడు. ఆ ఒక్క రోజు ఆ ఒక్క పవిత్రతని కాపాడుకొని వచ్చే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఈరోజు నేను చెప్తున్నాను, మా పాస్టర్ గారు చెప్తున్నారు మోహన్ కృష్ణతో ఏమి ఆశించను అనేసి. మీరు ఆశించినా ఆశించకపోయినా, మీరు నన్ను ఏమన్నా అడుగునా అడగకపోయినా ఆ భగవంతుల సంకల్పం ఎలా ఉంటుందంటే ఎవరు ఏం పని చేయాలి, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలని మీరు డిసైడ్ చేసేది, నేను డిసైడ్ చేసేది కాదు. ఆ రోజే ఆయన డిసైడ్ చేసేసి ఉంటాడు. అందుకని మీ ఒక సెలబ్రేషన్ మూడ్ని చాలా మాట్లాడి నేను పాడు చేయకూడదు అనుకున్నాను. మా పాస్టర్కి నేను మాట ఇస్తున్నాను. ఆయన మాట్లాడక ముందు ఒక మాట అన్నాడు, ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది మాట్లాడారు, ఎంతోమంది పారిపోయారని. కానీ ఈ మట్టిలో పుట్టిన మీ మోహన్ కృష్ణ పారిపోయేవాడు కాదు. ఈ కేజీఎఫ్లో పుట్టిన మోహన్ కృష్ణ పరిగెత్తేవాడు కాదు, పరిగెత్తించేవాడు అని మీకు అందరికీ మాటిస్తున్నాను. అందుకని మా చర్చ్లో అన్న చెప్తున్నాడు, పెద్ద ఆయన ఫౌండర్ ఆయన, మరో అక్క నా పక్కన కూర్చొని ఉండే, ఆమె కూడా చెప్తుండే 5 సంవత్సరాల నుంచి మేము దళితులుగా ఒక ప్రార్థనా మందిరం కట్టుకుంటే ఇక్కడుండే చాలా మంది వచ్చారు, కరెంట్ ఇస్తాము ఇంకోటి చేస్తామని అని చెప్పేసి పారిపోయినారు, మీరు పారిపోయేవారా అని అడిగారు నన్ను. ఇప్పుడు నేను పారిపోని ఇక్కడే ఉన్నానంటే అన్నకు కోపం వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ చేసి పెట్టినారు కదా, పారిపోయినారు కదా. అందుకే నేను అన్నకు మాట ఇస్తున్నాను, నేను పారిపోయేవాడు కాదు, పారిపించేవాడు. మీలో ఉండే సమస్యని ఆ భగవంతుడు, ఆ యేసప్పుడు నాకు ఎంతవరకు శక్తి ఇచ్చినాడు, మీ ఆశీస్సులు ఎంతవరకు నా పైన ఉన్నాయో అంతవరకు కష్టపడి దానికి కరెంట్ వచ్చేట్లా చూసే బాధ్యత నేను ఎత్తుకుంటాను అని మీకు చెప్తున్నాను. అదేలాగా మీరందరూ ఇంతమంది చేరినారు, ఈ ఒక స్థానము, ఇది ఒక స్టేజు, మా అన్నోళ్ళ మ్యూజిక్ అవన్నీ చూస్తూ ఉంటే 24వ రోజు అప్పుడు కాదు, ఈరోజే నాకు 24వ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్ లాగే కనబడతా ఉంది. ఆ యేసప్ప మీకు అందరికీ మంచి చేయని, చెడ్డవాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వని, మనల్ని ద్వేషించే వాళ్ళకి మనల్ని ప్రేమించేలాగా ఆయన మంచి బుద్ధిని మీ అందరికీను, మీ ఇంటోళ్ళకి, ఎస్పెషలీ మన కేజీఎఫ్ తాలూకులో ఉండే ప్రతి ఒక్క క్రిస్టియన్కి, ప్రతి ఒక్క పౌరునికి ఆ యేసప్ప మంచి చేయని అని ఆయనతో వేడుకుంటూ, ఇంత దూరం పిలిచి మా పాస్టర్స్ కానీ, ఈ బాప్టిస్ట్ టీం కానీ, ఇక్కడ ఉండే పెద్ద ఆయన కానీ అందరికీ నా శిరభాగి వాళ్ళకి బల్లె ముగుచ్చినట్టు మాటలు మీరు మాట్లాడారు. చాలా మాకు సంతోషం. అయినా 2025 సంవత్సరంలో ఒక గొప్ప మార్పు ఉంటున్నదని, కేజీఎఫ్ ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం ఉంటుందని మేము విశ్వాసంతో మేము ఒకటి చేయగలము. మేము మీతో ఉండి మేము ప్రార్థించగలం. మీకు దేవుడు మంచి ఆరోగ్యమును కాపుదల ఇచ్చి క్రైస్తవులను ప్రోత్సహించి ఈ రీతిగా సేవను కొనసాగించాలని మా యొక్క ప్రార్థనగా ఉంటున్నది. కాబట్టి అయ్యగారు మనల్ని ప్రేమించి ఈ దినమందు ప్రత్యేకంగా
అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమన మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల రాగాలే ఊగాల శివరంజనవ్వాల గరి సదస గరి సదస గరి సదస చల్లనైనా వేకువలోన సంకురాతిరి వెలుగువలే ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా కనుల నిండా కలలు పండ పూల పడవా నడపాలి అందాలి చిందాలి అపరంజి నవ్వాలి గరి సదస గరి సదస గరి సదస అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా వంపు సొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా వంపు సొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా కొమ్మ మీద కోకిలనై కొత్త రాగం పలకాల గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాలా కంటి పాపనై కాలి అందేనై కంటి పాపనై కాలి అందేనై కాలమంత కరగబోసి కాపు ఉండానా సరి గరి గప పద పద సగరి సదస గరి సదస గరి సదస చల్లనైనా వేకువలోన సంకురాతిరి వెలుగువలే మల్లెపూల పందిరిలోకి ఆ క్రిస్మస్ కేక్ చూసినప్పుడు నాకు చాలా సంతోషమైంది. కాబట్టి ఒక 10 మంది పాస్టర్లు, ఇక్కడ చాలా మంది పాస్టర్లు ఉన్నారు, మిమ్మల్ని అందరినీ కూడా మేము గుర్తించి సన్మానం చేయాలని మేము తీర్మానం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మనకి ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా మొట్టమొదట ఆయన ఏమనుకున్నాడంటే దైవ సేవకులకు ఘనత చెల్లించాలని. కాబట్టి బుగ్గ చుక్క పెట్టాలా ఇంద్రధనుసు విరిసింది 7 అడుగులు నడవాలా సందె చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాలా ఈడు జోడు ఎలుగెత్తి ఏరువాక పాడాలా తోడు నీడ ఇరువురమై గూటి కందం తేవాలా తీగమల్లినై తేనె జల్లునై తేనె జల్లునై కోరికంత కూడబెట్టి కొలువు చేయనా సరి గరి పద 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 సగరి సదస గరి సదస గరి సదస అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమన